వెల్కమ్ టు వైల్డ్ రూల్స్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఏపీలో షర్మిల, అలానే తెలంగాణలో కవిత, ఇద్దరిది సేమ్ సిచ్యువేషన్. తండ్రులనేమో దేవుళ్ళు అంటున్నారు, అన్నలనేమో రాక్షసులు అంటున్నారు. సో ఏంటి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ఏంటి సార్, ఇద్దరికి ఒకే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. అన్నలనేమో రాక్షసుల్లాగా చూస్తున్నారు, తండ్రులనేమో దేవుళ్ళలాగా చూస్తున్నారు. సో దీన్ని అసలుకి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్గా ఏదన్నా ఉన్నాయి కానీ సమాజానికి వీళ్ళు ఒక సెలబ్రిటీస్ లాగా, ఒక పొలిటీషియన్స్, ఒక ఆదర్శమూర్తుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. అది వాళ్ళకి గత జన్మ పుణ్యమో లేకపోతే ఏదో మొత్తం మీద వాళ్ళకు కొన్ని హోదా అయితే వచ్చింది ఆ రెండు ఫ్యామిలీలకి. కలవగొండ ఫ్యామిలీకి, అలాగే వైఎస్ ఫ్యామిలీకి. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కులాగా, పెద్ద ఫ్యామిలీ లాగా కనిపిస్తూ ఉన్నారు. జనరల్గా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కానీ, లేదా ఆ కుటుంబం యొక్క పద్ధతులు కానీ గమనిస్తూ ఉంటుంది సమాజం. వాళ్ళు మనకన్నా పైన ఉండేటువంటి వాళ్ళు, మనకన్నా కొంచెం ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు ఏదైతే అనుసరిస్తుంటారో దాన్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు కూడా అదే చేస్తారు. సేమ్ అంతే, యథా రాజా తదా ప్రజ అంటారు ఒక నానుడి. అంటే పైన ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో కింద రోజు ప్రజలు కూడా అలానే ఉంటారు అనేది యథా రాజా తదా ప్రజ అంటే. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం ఏదైతే ఉందో, అన్నా చెల్లెళ్ళ బంధం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధం. ఒకే కడుపున ఒకే పేగుతోటి పంచుకు పుట్టినటువంటి బంధం అది, రక్త సంబంధం. ఈ రక్త సంబంధాన్ని ఇప్పుడు వీళ్ళు అపహాస్యం చేసేలాగా వ్యవహరిస్తున్నారు. అటు షర్మిల, ఇటు కవిత, KTR, జగన్మోహన్ రెడ్డి. రక్త సంబంధాన్ని వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. దీని ప్రభావం సమాజం మీద చాలా భయంకరంగా ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. సొంత ఇంటి వాళ్ళ మీద పదవుల కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, ప్రజాసేవ కోసం కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళని అంత ద్వేషించి, అంటే ఇది వాళ్ళ రెండు కుటుంబాలకు సంబంధించిన సమస్యగా వాళ్ళు చెప్తున్నారు. కుటుంబ సమస్య ఇది అన్ని కుటుంబాల్లో ఉండేలాగా మా కుటుంబంలో ఉంది అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నేను ఏమంటానంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఇప్పుడు మిగతా కుటుంబం వాళ్ళు వేరు, మీరు వేరు. మీరు ఒక సమాజానికి ఒక చుక్కానిలాగా కనిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇదేదో మీ ఇంటి సమస్య కింద మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఇంటి సమస్య కింద దీన్ని భావించరు ప్రజలు. రేపు రాబోయే రోజుల్లో ఏమవుతుందనంటే, కేసీఆర్ ఇంట్లోనే గొడవలు ఉన్నాయి, KTR కవితనే విభేదించుకున్నారు, వాళ్ళే ఆస్తుల కోసం కొట్టుకున్నారు, మనం కొట్టుకోవడంలో పెద్ద తప్పు లేదని చెప్పి కిందోడు అనుకుంటారు, మామూలు అనుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, షర్మిలనే ఆస్తుల కోసం కొట్టుకున్నారు, వాళ్ళే బయటపడి విమర్శించుకుంటున్నారు, మనం వాళ్ళు తిట్టుకున్నారు, మనం కొట్టుకున్నా తప్పు లేదని చెప్పి కిందోడు భావిస్తాడు. అక్కడైతే వాళ్ళ తల్లి మీదనే రివర్స్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టుకు వేశారు కదా నిన్న కాక మొన్న. ఆ సరస్వతి పవర్ నాదంటే నాది అని చెప్పి, ఈమెమో నాది అని చెప్పి అఫిడవిట్ వేశారు, ఆయనేమో నాది అని చెప్పి ఆయన అఫిడవిట్ వేశారు. అంటే న్యాయస్థానం వేదికగా చేసుకుని వాళ్ళిద్దరూ ఈ సరస్వతి పవర్ నాదంటే నాది అని చెప్పి వాళ్ళు అక్కడ అఫిడవిట్లు వేసుకున్నారు. ఇది ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే న్యాయపరంగానో లేదంటే మేధోపరంగానో విభేదించుకుంటూ ఉంటారు. కానీ కింద వాళ్ళు ఏం చేస్తారు, కింద వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, భౌతిక దాడులు చేసుకోవటం. ఇప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తారు, అన్నని చెల్లెలు కొట్టడం, చెల్లెలు అన్న కొట్టడం, లేదా తమ్ముడు అన్నను కొట్టడం, అన్న తమ్ముడిని కొట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. అదేం పెద్ద తప్పేం కాదు అనేటువంటి సంకేతం వెళ్తుంది వీళ్ళ కారణంగా. వీళ్ళేమంటున్నారు, ఇది మా కుటుంబ సమస్య అంటున్నారు. ఏ కుటుంబంలో ఉండు, ఇది మా కుటుంబ సమస్య అంటున్నారు. పొలిటీషియన్స్ కూడా అదే చెబుతున్నారు. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో ఏం చెబుతున్నారు, ఇది కుటుంబ సమస్య అని అంటున్నారు. నేనేమంటానంటే, ఇది కుటుంబ సమస్య కాదు, మామూలు వాళ్ళ కుటుంబ సమస్య ఉంటే వేరు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు పక్కింటి కూడా పట్టించుకోడు, ఏది మామూలు వాళ్ళు గొడవ పడితే. అదే నువ్వు ఒక సెలబ్రిటీగా, ఒక రాష్ట్రానికి ఒక కీ లీడర్స్గా ఉన్నటువంటి కుటుంబాలు ఈ విధంగా రోడ్డును పడితే టోటల్గా సమాజం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇది సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, కుటుంబ సమస్య అని చెప్పి క్రియేట్ చేసేసి మాయ చేసి మభ్య పెడుతున్నారు సమాజాన్ని. కానీ ఇది కుటుంబ సమస్య కాదు, ఇది సమాజం సమస్య. సమాజం ఇన్స్పైర్ అవుతుంది. ఇన్స్పైర్ అయ్యి రేపు ఏమంటారు, వాళ్ళు కొట్టుకున్నారు, మేము కొట్టుకోవడంలో తప్పేందంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు.
చేసుకున్న తర్వాత ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఎక్కువైంది. చాలామంది ఏమనేవాళ్ళు అంటే ఈ వయసులో నీకు పెళ్ళైంది అని అంటే రామారావు నేను చేసుకోవడానికి అనేవాళ్ళు. అంటే ఆ ప్రభావం చెప్పడానికి నేను చెప్తున్నా, ఉదాహరిస్తున్నా. సో కాబట్టి వీళ్ళు దీన్ని సీరియస్ సమస్యగా గుర్తించాలి. వాళ్ళు కేటీఆర్ కవిత ఇద్దరు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఎంత దారుణంగా విమర్శించుకుంటే దెయ్యాలంటాడు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆ దెయ్యాలు ఎవరు? కేటీఆర్ గురించి ఆవిడ చెబుతుంది. గ్రీక్ వీరుడు అని అంటది, రకరకాలు చెప్తుంది. అక్కడ షర్మిల గారు అయితే అసలు జగన్ గురించి మొత్తం అసలు అన్నీ చెప్పేశారు, మొత్తం మట్టబయలు చేశారు. అసలు రహస్యమే లేదు. జగన్ అనే అతను ఎలాంటి అతను అనేది క్లియర్గా చెప్పేశారు. సార్ యాక్చువల్లీ ఇవి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి కదా సార్. గతంలో మీ కెరీర్ స్టార్టింగ్లో ఇట్లా ఏమన్నా చూసారు అసలుకి ఎవరైనా పాలిటిక్స్? అంటే పాలిటిక్స్లో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నా కానీ ఇంత రోడ్డును బడి, నేనైతే 28 years అయింది నేను జర్నలిజంలోకి వచ్చి, రోడ్డును బడి ఈ విధంగా చేసుకున్న కుటుంబాలు ఏవి లేవు. జనరల్గా ఉంటాయి, అన్ని కుటుంబాల్లో ఉంటాయి. కానీ ఒక రాజకీయంగా ఒక స్థాయికి వచ్చి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళు ఈ విధంగా బయటపడటం అనేది ఆస్తుల గురించి బహుశా ఇదే ఫస్ట్ టైం. ఇదేమవుతుందండి, ఇది చాలా ప్రమాదకరం రాబోయే రోజుల్లో. చాలా ప్రమాదకరం. మీరు చూడండి, కావాలంటే నేను ఇవాళ చెప్తున్నాను, సొసైటీలో ఆస్తుల గొడవలు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, లేదంటే అన్నాచెల్లెళ్ళ మధ్య ఈ కేసులు పెరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అంటే ఎందుకని సార్? అంత డబ్బు కోసం, లేకపోతే పార్టీలు నడిపించడానికి ఆ డబ్బు అవసరమయ్యి సొంత వాళ్ళని ఇట్లా దూరం చేసుకుంటున్నారు? వెరీ సింపుల్. డబ్బు. ఆ డబ్బు కూడా ఏది? అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించిన డబ్బు. చట్ట ప్రకారం సంపాదించిన డబ్బు ఎలాగైనా అది చట్ట ప్రకారం వస్తుంది. మహిళలకు ఆస్తిలో సగభాగం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా సగభాగం మహిళకు వస్తుంది, ఆడపడుచుకు వస్తుంది. ఇంట్లో మహిళలకు ఇప్పుడు కేటీఆర్కి ఎంత వస్తుందో కవితకు కూడా అంతే ఆస్తి వస్తుంది, అఫీషియల్గా ఉండేది. అలాగే అక్కడ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డికి ఎంత వస్తుందో షర్మిలకు కూడా అంతే వస్తుంది, అఫీషియల్గా ఉండే ఆస్తులు. ఇవన్నీ కూడా గొడవలు. అన్అఫీషియల్గా ఉండేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఇవి. అన్అఫీషియల్గా బినామీ పేర్ల మీద ఉంటాయి. ఇవి చట్టబద్ధత కాదు, చట్ట విరుద్ధమైనటువంటి ఆస్తులు ఇవి, సంపద ఇదంతా. ఈ చట్ట విరుద్ధమైనటువంటి సంపద ఎక్కడి నుంచి వచ్చింది? సమాజంని దోచుకొని సంపాదించినటువంటి సంపద ఇది. దీనిలో వాటా కోసం ఈ డ్రామాలన్నీ, వీళ్ళు ఆడుతున్న డ్రామాలన్నీ కూడా దానిలో వాటా కోసం, చట్టబద్ధంగా సంపాదించినటువంటి ప్రాపర్టీస్ కోసం కాదు. ఒకటి. రెండేంటంటే తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజకీయ వారసత్వం కోసం పోటీ. తండ్రి నుంచి సంక్రమించినట్టు రాజకీయ వారసత్వం అనేది దానికి వాల్యూ కట్టలేం. ఆస్తులకైతే వాల్యూ కట్టచ్చు, కానీ తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజకీయ వారసత్వం లేదంటే పరపతి, వాటిని మనం గుడ్ విల్ అనేది మనం లెక్క కట్టలేము. దాన్ని ఏంటంటే పురుషులకు సమానంగా మాకు కూడా రావాలి కదా అనేది ఇప్పుడు కవిత అలాగే షర్మిల వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఏంటి, కేసీఆర్ ఏంటి వారసత్వంగా కేటీఆర్ని ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు. కుదరదు అని అంటుంది కవిత. అక్కడ కూడా అంతే. అక్కడ కూడా ఏంది, రాజశేఖర రెడ్డి లెగసీని ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలని ఏ విధంగా రాజకీయంగా జీరో చేయాలో ఆ విధంగా చేశారు. దాంతో ఆవిడ రివోల్ట్ అయ్యారు. ఇదంతా కూడా రెండు. ఒకటి, తండ్రుల నుంచి వచ్చినటువంటి పరపతిని పంచుకోవాలి, అన్అఫీషియల్గా ఉండేటువంటి ప్రాపర్టీస్ని పంచుకోవాలి. ఇదే. అఫీషియల్గా ఉండే వాటికి ఏమి ఇబ్బంది ఉండదు, చట్ట ప్రకారం కూడా చిరుసకం వస్తాయి. ఈ రెండింటి కోసమే వీళ్ళు పోరాడుతున్నారు. అయితే కాకపోతే సామాన్యులకి ఇలాంటి అవకాశం ఉండదు. సామాన్యులకి ఏంటంటే చట్టబద్ధంగా ఉన్నటువంటి ఆస్తులను పంచుకోవడంలోనే గొడవలు వస్తాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు గొడవ పడుతుంది వేరు, వీళ్ళు అన్అఫీషియల్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా సంపద కోసం, తండ్రులు ఉన్నట్టు గుడ్ విల్ కోసం. అది కాకపోతే దాని ఇంపాక్ట్ సామాన్యుల మీద పడుతుంది. తేడా అది. సామాన్యులకు వచ్చేటువంటి గొడవలు కానీ వీళ్ళకి వచ్చిన గొడవలకి తేడా అదే. వీళ్ళది అన్అఫీషియల్ గొడవ, అన్అఫీషియల్ వ్యవహారం. అన్అఫీషియల్ వ్యవహారాల్లో వీళ్ళకి గొడవ చాలా క్లియర్గా ఎవరైనా చెప్తారు. ఇది అన్అఫీషియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి వీళ్ళకి, అఫీషియల్ కన్నా కూడా. ఇదంతా రాష్ట్ర సంపద. సో ఇది యాక్చువల్గా వాళ్ళ విచిత్రమైనటువంటి పోరాటం షర్మిలదను కవితది. ఫ్యూచర్లో అసలు వీళ్ళకి ప్రజాదరణ ఉంటుంది అనుకోవచ్చు సార్? ప్రజాదరణ అంటే ప్రజలు ఏంటంటే కొన్ని రోజులకు మర్చిపోతారండి.
అది వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులకు బాగా తెలుసు ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి అనేది బాగా తెలుసు. ఇప్పుడు ప్రజలు కనుక కరెక్ట్గా, ఇప్పుడు ఒకసారి ఒక ఎన్నికల్లో ఒక వ్యక్తిని ఓడించారు, మళ్ళీ అదే వ్యక్తిని గెలిపిస్తున్నారుగా. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని ఆదరించరు అని అంటే మనం చెప్పలేం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు పబ్లిక్ ఏది యాక్సెప్ట్ చేస్తారు, ఏది యాక్సెప్ట్ చేయరు. ఆ రోజు ఉన్నటువంటి పర్సన్స్ XYZ ఉంటే ఎక్స్ కన్నా వై బెటర్ అనుకోవచ్చు, లేదా వై కన్నా ఎక్స్ బెటర్ అనుకోవచ్చు. అది అసలు ఆదరిస్తారా ఆదరేవారా అనేది మనం అంచనా వేయలేం. రేపు కేటీఆర్ కవిత ఉంది, కవితను ఆదరిస్తారేమో తెలియదు కదా, కేటీఆర్ని ఆదరించకపోవచ్చు. కేటీఆర్ ఈ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చింది తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పి ఒకవేళ చేయొచ్చు. అప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని చూసాము, జగన్మోహన్ రెడ్డి నిజస్వరం మీద తెలిసిపోయింది, ఒకసారి షర్మిలను చూద్దాం అనుకోవచ్చు. పబ్లిక్ ఎలా అనుకుంటారో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు రాజకీయంగా చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. ఎందుకు? తండ్రి లెగసీని పంచుకోవడానికి, అక్కడేమో తండ్రి లెగసీని పంచుకోవడానికి రాజశేఖర రెడ్డి పాట పాడుతుంది ఆవిడ ఏపీలో. ఆయనేమో పనిచేసుకున్నాడు, ఆయన లెగసీని, రాజశేఖర రెడ్డి గారి లెగసీని మొత్తాన్ని వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడేమో ఈయన ఇంకా బతికే ఉన్నాడు, బతికుండగానే ఈయన లెగసీని ఈవిడ తీసుకోవడానికి ఈవిడ ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి గేమ్లో ఏంటంటే అన్నలు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెయ్యాల్లాగా కనపడుతున్నారు, వీళ్ళకి తండ్రులేమో దేవుళ్ళలాగా కనపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇల్లీగల్ ప్రాపర్టీస్, అనఫిషియల్ ప్రాపర్టీస్. అవి తెచ్చినటువంటి తంట నడమంతరపు సిరి అంటారు. ఈ నడమంతరపు సిరి ఏదైతే ఉందో ఆ నడమంతరపు సిరి తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఇదంతా. ఈ నడమంతరపు సిరి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి ఈ సామాన్యులు వీళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా వీళ్ళ వ్యవహారాన్ని అసలు వీళ్ళ గొడవ ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. పబ్లిక్ చాలా సీరియస్గా ఆలోచించాలి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు వీళ్ళు, దేని గురించి గొడవ పడుతున్నారు, ఇంతకాలం లేనటువంటి గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అనేది ఆలోచించాలి. ఆలోచించి పబ్లిక్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలాగా వాళ్ళు థింక్ చేయాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.